అందరికీ నమస్కారము. మనము ఖమ్మం డిస్టిక్ పిండిప్రోలు గ్రామంలో ఉన్న కాస్మిక్ వ్యాలీలో ఉన్నాము. ఇది విజయ పిరమిడ్. ఇది జయా పిరమిడ్. వైకుంఠ ద్వారానికి ద్వారపాలకులు జయా విజయులు ఎలాగో ఈ కాస్మిక్ వ్యాలీకి ఈ రెండు పిరమిడ్లు అలా అన్నమాట. ఇక్కడ వినాయకుడి విగ్రహము, అలాగే ఇక్కడ వంటశాల, బృందావనము, అక్కడ అన్నదాన సత్రము, ఈ కనిపిస్తున్న బిల్డింగు పైన పత్రిజీ నివాసం అన్నమాట. పత్రిజీ వచ్చినప్పుడు అక్కడ స్టే చేయడానికి అన్నమాట. అక్కడ రూమ్ అరేంజ్ చేశారు. ఇది వచ్చేసి గౌతమ బుద్ధ విగ్రహము. ఇక్కడ కూడా మెడిటేషన్ చేసుకుంటారు. అక్కడ ఎల్లో చెట్టు చుట్టూ ఎల్లో బేస్మెంట్ ఉంది కదా, అది కదంబవనము అంటారు. అక్కడ కూడా మెడిటేషన్ చేసుకుంటారు. అంటే ఇవన్నీ కూడా మెడిటేషన్ ఎనర్జీ స్పాట్స్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఇది ఒక పిరమిడ్ మాస్టర్స్. అక్కడ కనిపిస్తుంది కదా శంబాల అని. అక్కడ 108 పిరమిడ్స్ పెట్టి కట్టారనమాట. దాని ప్రక్కనే గ్రంథాలయం ఉంది. ఇక్కడ ప్రస్తుతం మౌన ధ్యానం నడుస్తుంది. అంటే ప్రతి నెల 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు మౌన ధ్యానం జరుగుతుంది. ఇది వచ్చేసి ఇక్కడ కట్టబోయే తులసి పిరమిడ్ కోసం QR కోడ్, దానికి సంబంధించినవి అన్నీ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి వచ్చిన వాళ్లకు ఉండడానికి అంటే డార్మెంట్ అంటారు కదా, అవి అన్నమాట. ఇంకా ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. ఇక్కడ కూడా కూర్చొని బాగా తపస్సు చేసుకుంటారంటే ధ్యానం చేసుకుంటారు. ఇదంతా కూడా ప్రకృతి చూడండి ఫ్రెండ్స్. శ్రీ భవానీ శ్రీ పిరమిడ్స్ అని ఇక్కడ ఒకటి. ఇంకా అతిథి దేవో భవ అని మనకి AC రూమ్స్ కూడా అలో ఉన్నాయి ఫ్రెండ్స్, అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. అలో కాదు, అవైలబుల్. చూశారు కదా, ఇవి డార్మెంట్స్. ఫ్యామిలీకి కావాలంటే ఫ్యామిలీగా ఉన్నాయి. లేడీస్ సపరేటు, జెంట్స్ సపరేటు. అక్కడ నక్షత్రవనము అని అక్కడ ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఒక్క నిమిషం. ఇక్కడ నక్షత్రవనము అని ఇక్కడ నవగ్రహాలకు సంబంధించిన 9 రకాల వృక్షాలను నాటడం జరిగింది ఫ్రెండ్స్. అక్కడ కూడా ధ్యానం చేసుకుంటారు. ఇక్కడ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క మాస్టర్ యొక్క ఎనర్జీ ఉంది అని చెప్తున్నారు మాస్టర్. కొందరు అనుభవంలోకి తెచ్చుకున్నారు, కొందరు వింటున్నారు. చూశారు కదా ప్రకృతి ఎంత అందంగా ఉందో. నేను ఇక్కడికి మా అబ్బాయి మా కోడలతో వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు రిటర్న్ అవుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ.